సంగం మండలం సంగం తిరుమల తిప్ప ఎస్టీ కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్ మాల్యాద్రి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమర యోధుల పోరాటం గురించి వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాటలు డాన్సులతో అలరించారు. తదుపరి విద్యార్థినులకు బిస్కెట్స్ చాక్లెట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మాల్యాద్రి, ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15వ తేదీ మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకి స్వాతంత్రోత్సవం ఎవరు తీసుకొచ్చారా? ఆనాటి జాతీయ నాయకులైనటువంటి గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే సుభాష్ చంద్రబోస్ లాంటి చాలామంది నాయకులు వాళ్ళు చేసినటువంటి పోరాటం త్యాగ ఫలితంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో మనల్ని మనమే పరిపాలించుకోవచ్చు. అంతకుముందు మన దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ వారు మన భారతదేశానికి కేవలం వ్యాపార రీత్యా మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని చెప్పి మన భారతదేశానికి వచ్చి మన భారతదేశాన్ని మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించేసి మన కోసం భారతదేశాన్ని రక్షిస్తూ సైనికులు చుట్టూతా భారతదేశాన్ని కాపలా కాస్తూ ఉన్నారు. తెలుసా, ప్రతిరోజు మనకు సార్లు సైనికులు పాట పడతాం. ఎంతో ఆ ఆర్మీ వాళ్ళు సోల్జర్స్. అది 1947వ సంవత్సరం ఆగస్టు 14 అర్ధరాత్రి ఇచ్చారు మనకి. ఈరోజు ఆగస్టు 15. అంటే ఆగస్టు 14 అర్ధరాత్రి ఇచ్చిన తర్వాత మనం ఆగస్టు 15న ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దానికంటే ముందు ఆగస్టు 14వ తేదీ మన భారతదేశం రెండుగా విడిపోయింది. భారతదేశం ఒకటి, పాకిస్తాన్. ఈ రెండు దేశాలు ఆగస్టు 14వ తేదీ. అందుకనే వాళ్ళు ఆగస్టు 14న వాళ్ళు స్వాతంత్రం జరుపుకుంటారు. పాకిస్తాన్ వాళ్ళు మన అన్నదమ్ముళ్ళే వాళ్ళు కూడా. అయితే వాళ్ళకి సపరేట్ దేశం కావాలని చెప్పి వాళ్ళు అడగటం వల్ల కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ అండ్ వూండ్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత 5 సంవత్సరములుగా 6,000 మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు. పాదాలలో గాయాలు, పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును. షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతుల పరీక్షలు చేసి ప్రమాద అంచనా, ఫుట్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట, డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడను. సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, దర్గామిట్ట, నెల్లూరు.